ఓ మై గాడ్! ఇది నా రియల్ లాషెస్. అసలు నేను మేకప్పే చేసుకోను అని చెప్పి బిల్డప్ ఇచ్చా. కానీ ఈ రీల్‌కి మేకప్ చాలా అవసరం. సో, ఈ బీటీఎస్ వీడియో అనేది చేస్తున్నా. ఇంత లెంగ్తీ లాషెస్ ఉందంటే నేనే నమ్మలేకపోతున్నా. చూసారా డార్క్ సర్కిల్స్. సో, ఇదొచ్చి ఇంకా వేయలేదనమాట మస్కారా. బట్ ఇది వేసిన తర్వాత కూడా చాలా లెంగ్తీగా ఉంటుంది. చూపిస్తా. ఓకే. ఆ 2 మస్కారాలు వాడకుండా అయిపోయింది. సో, ఇప్పుడు నైకాది సూపర్ లైట్ మస్కారా ఇది న్యూ పీస్ అనమాట. ఓపెన్ చేస్తున్నా. సో, ఇక్కడ మీ కళ్ళ ముందు అప్లై చేస్తా. ఎంత లెంగ్తీగా ఉందో నా ఐలాషెస్ మీరే చూస్తారు కానీ. వామ్మో! ఎలా చేస్తారు మేకప్ వీడియోస్ అసలు కెమెరా ముందు భయంకరమైన కష్టంగా ఉంది. అసలే మేకప్ రాదు నాకు. ఒక్క వీడియో కోసం కనిపిస్తుందా? తెలుసా ఈ రీల్ మంచిగా వస్తే ఈ బీటీఎస్ వీడియో మీకు పోస్ట్ చేస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు చూసారా లెంగ్త్? వావ్! ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతారనమాట, మీరు ఐ ల్యాషెస్ పెట్టించుకున్నారా, ఐ ల్యాషెస్ పెట్టించుకున్నారా? కాదు బాబు, నా న్యాచురల్ ల్యాషెస్ అంటే అసలు ఎవ్వరు నమ్మరు. అందుకని చూపించాను అనమాట. కావాలంటే చూడండి, ప్లక్ చేసి కూడా చూపిస్తా. ఒరిజినల్ ల్యాషెస్. ఇది ఇప్పుడు ప్లక్ చేశానని అంటే ఇంకా ఆరాలి అది. సో అక్కడక్కడ గ్యాప్స్ అనేది ఉందన్నమాట. ఆ గ్యాప్స్ కూడా ఫుల్ అయితే చాలా బాగుంటుంది ఐ ల్యాషెస్. మరి ఏం చేస్తారు మేడం ఐ ల్యాషెస్ కంటే? ఏమీ చెయ్యను. ఏమీ చెయ్యకుండా పట్టించుకోకపోతే అదే పెరుగుతుంటుంది. ఎక్కువ శాతం దాంతో ఎనర్జీ పోసామని అనుకోండి, అది రివర్స్గా వర్క్ అయ్యి ఏమీ ఉండదు. సో మినిమల్గా ఉండడమే బెటర్. చూసారా ఇప్పుడు సైడ్ యాంగిల్లో? వావ్! నా ఐలాషెస్ సైడ్ యాంగిల్లో నేను శ్రీదేవి అవుతాను. క్షమించండి. లుక్ అట్ ద వాల్యూమ్ గైస్. ఒరిజినల్ ప్రేతాత్మ అనుకోకండి. ఇప్పుడు నా డార్క్ సర్కిల్స్ని అడ్రస్ చేస్తా. ఇది మేబ్లిన్ ఎరేజరు. స్మూత్గా ఉంది. దీన్ని ట్విస్ట్ చేయాలి. ఇలాగా ట్విస్ట్ చేస్తే వస్తుంది. ఇక్కడ డ్యాబ్ చేసి, కనిపిస్తుందా? నాకైతే కనిపించట్లేదు. మీకు కనిపిస్తుందో? ఎరేస్ అవుతుందో లేదో డార్క్ సర్కిల్స్? అయినట్టే అనిపిస్తుంది. అది ప్లెసిబో ఎఫెక్ట్ అనమాట అనుకోవాలి, అయింది అన్నట్టు. అందులోనే కదా మార్కెటింగ్ అంతా ఇప్పుడు నడుస్తుంది, ప్లెసిబో ఎఫెక్ట్ మీదనే కదా. ఈ ప్రోడక్ట్ వాడండి, మీరు అసలు కొరియన్ స్కిన్ వస్తుంది, స్మూత్ సెక్సీ గ్లాసీ స్కిన్. ఈ ట్యాబ్లెట్ వాడితే వెయిట్ పోతుంది. ఇదంతా ప్లెసిబో ఎఫెక్ట్స్ అనమాట. మనం కూడా గొర్రెల్లాగా కొంటూ ఉంటాము. మేకప్ అస్తమానం చేసుకునే అమ్మాయిలకి నా జోహార్లు. నిజంగా ఎలా చేసుకుంటున్నారో సరే మండిపోతుంది. ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనిపిస్తుంది. సో వెయిట్ ఫర్ మై న్యూ షూట్ అనమాట. అమేజింగ్గా రాబోతుంది. నా సాయి శక్తుల నా 100,000% ఇవ్వబోతున్న వీడియోలు. బికాజ్ అది నా నెఫ్యూ కోసం డెడికేటెడ్ కాబట్టి. సో వేచి చూడండి. ఇప్పుడు లిప్ బామో లేకపోతే లిప్స్టిక్ ఏదో ఒకటి వాడతాను. బుర్ర పని చేయట్లేదు. ఇప్పుడు కూడా మనం ఐబ్రోస్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇలాగా అయిపోయిన దాన్ని మస్కరా తీసుకుని కొద్దిగా అక్కడక్కడ గ్యాప్స్ ఉండే ఐబ్రోస్ని ఇలా మనం చేసామనంటే బాగుంటుంది. పోపట్టు అవ్వకుండా చేస్తే బాగుంటుంది. నిజరా డిఫరెన్స్ కనిపిస్తుందా? అందులో కొంచెం మస్కరా ఉండిపోయింది కాబట్టి ఇలాగ లొద్దలుగా ఉంది. సో ఇలాంటి ఒక చిన్న కూమ్తో, అంటే ఐబ్రో పెన్సిల్తోనే వస్తుంది. సో ఇలాంటి దీంతో మీరు చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. చూసారా? ఒక షేప్ అనేది వస్తుంది. దెయ్యంలాగా ఉన్నట్టున్నా, బట్
ఇట్స్ ఓకే, ఒక్క రీలే కదా. ఇలాగా బ్రో బ్రష్ అనేది తీసుకోండి, తీసుకున్నట్టయితే బాగుంటుంది. ఇది వచ్చి ఏ బ్రాండు అని అంటే బెనిఫిట్ అనే బ్రాండ్ అనమాట. ఇప్పుడు ఐ షాడో అప్లై చేస్తాము. చూసారా ఏం టెక్నాలజీ అసలు. చిన్న బ్రష్ కూడా ఇచ్చాడు అనమాట. అండ్ ప్లక్కర్ కూడా, చిన్న ప్లక్కర్ కూడా ఉంది ఇందులో. డబ్బుంటే అన్నీ చేసుకోవచ్చు. సో ఇలా ఇదేమంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. సో ఇంకొకటి వాడదాం అనమాట. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎస్పెషలీ ఈ గోల్డెన్ షేడ్ కావాలి ఇప్పుడు. యా పర్ఫెక్ట్. ఇంత చిన్న బ్రష్లో బ్లెండ్ అవ్వట్లేదు. షో ఆఫ్కి అయితే చూపించుకోవచ్చు బ్రష్ చేసుకొని. బాగున్నానా? ఇంకొంచెం డార్క్ కావాలి అని అంటే ఇంకొక డార్క్ షేడ్ ఉందన్నమాట. అది ఇలా పెడితే కొంచెం బాగానే కనిపిస్తుంది. ఎంత ఎఫర్ట్ పెట్టాలి. అమ్మాయిలు అవలీలగా మేకప్ వీడియోస్ చేస్తారనమాట. జోహార్లు. ఇంకా చాలా అనుకుంటా. ఎలా ఉందో చూడండి. అవుతుంది, ఇదే వర్స్ట్ మేకప్ ట్యుటోరియల్ వీడియో అవుతుంది అనమాట. హే ఆగాగాగండి, ఈ బ్రష్ ఏందో ఉంది, చిన్నది ఇచ్చాడు. మరి దీన్ని కూడా యూజ్ చేస్తాం ఒక్కసారి. ఏం పోతుంది? ఓకే, ఇందులో బాగా బ్లెండ్ అవుతుంది చూసారా. అంటే ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క బ్రష్ అన్నమాట. ఓపిక ఉంటే మనిషి ఏమన్నా చేయొచ్చు. ఇది లుక్. చూసారా బాగుందా? చూడండి ఒరిజినల్ ఐ లాషెస్. ఇంకా రెండే రెండు ఉంది, ఒకటి లిప్స్, ఇంకొకటి చీక్స్ అనమాట. ఇదిగోండి చీక్ బ్లష్ కే బ్యూటీ కెట్రీనా కైఫ్ది. ఇది లిప్ మీద కూడా వాడచ్చు, మాయిశ్చరైజర్ రూపంలో. అండ్ చీక్ మీద దాన్ని బ్లెండ్ చేస్తాను, ఆగండి. ఇంకోండి బ్రషెస్ కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. సో ఏ బ్రష్ దేనికి వాడతానని కూడా తెలియదు. సో మేకప్ ఆర్టిస్టులు లేకపోతే మేకప్ ఎంతూసియాస్ట్ వచ్చి నాకు తిట్టకండి, బికాస్ నాకు రాదు మేకప్. నేనే అడ్మిట్ చేస్తున్నా. ఇదేంది కోతిలాగున్నా. నా వల్ల కాదండి ఇంకా. ఇప్పుడు ఫైనల్గా లిప్ లైనర్ ఒకటి అప్లై చేయాలా. ఎంత అన్ఫ్లాటరింగ్ యాంగిల్స్లో వీడియో షూట్ చేస్తున్నానో నాకే అసహ్యం వేస్తుంది యాజ్ అన్ యాక్టర్. కానీ రానప్పుడు రాదు అని అడ్మిట్ చేయడంలో ఏ తప్పు లేదు. అన్నీ నాకే వచ్చు అన్నాం అనుకోండి, ఎక్కడో ఒక చోట గొర్రెలు అవుతాం అన్నమాట. సో రాదు అని అడ్మిట్ చేయడమే అదొక గొప్పతనం అన్నమాట. ఇప్పుడు నా ఫేవరెట్ షేడ్ పింక్. చాలా బాగుంది. ఐ థింక్ లిప్స్ ఒక్కటి మాత్రమే బాగా చేసినట్టున్నాను మేకప్. ఓకేనా? ఓకే కాకపోయినా ఇంతే నా వల్ల అయ్యేది. సో వేచి చూడండి ఒరిజినల్ వీడియోకి. ఈ బీటీఎస్ వీడియో కోసం క్షమించండి. అందరూ మేకప్ ఆర్టిస్టులు, మేకప్ ఇన్ఫ్లుయెన్సర్స్, మేకప్ ఎంతూసియాసిస్ట్స్ అందరూ కూడా క్షమించాలి. ఇదే నా ఫైనల్ లుక్, ఫోన్ చేసి మరీ తిట్టకండి.